ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబును గవర్నర్ నజీర్, ప్రధాని మోదీ బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ సతీ సమేతంగా హాజరు కాగా, మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కార్యక్రమానికి టీడీపీ ముఖ్య నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆయన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.